హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది హైలీ ప్రోటీన్ రిచ్ రెసిపీని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది మనం రైస్లోకి, దాలియాలోకి హ్యాపీగా తినొచ్చు. ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరగా చేసుకున్నట్లయితే మనం దీన్ని రోటీస్లో కూడా తినొచ్చు, పిల్లలు తినొచ్చు. చాలా బాగా హెల్ప్ అవుతుంది అందరికీ కూడా. అలాగే మనకి సూన్ సమ్మర్ సీజన్ కూడా వస్తుంది కదండి. సమ్మర్లో అయితే దీన్ని హ్యాపీగా తినొచ్చు. మన బాడీకి బాగా చలువ కూడా చేస్తుంది దీన్ని తిన్నట్లయితే. ఇది ఎలా చేయాలో చూపించడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్, అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ చెక్అవుట్ ఆల్ దోస్ వీడియోస్. మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపించి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రెసిపీని ఎలా చేయాలో చూసేసేద్దాం. దీనికోసం ఫస్ట్ నేను పచ్చపెసలు ఉంటాయి కదండి, వాటిని మంచిగా వేయించుకొని వాటిని ఇట్లా బద్దలాగా చేసుకున్నాం అనమాట. ఈ బద్దలు పొట్టు వస్తుంది, ఆ పొట్టుని మనం మొత్తం తీసేసుకొని వీటిని మంచిగా ఇట్లా కుక్కర్లో వాటర్ వేసుకొని వాష్ చేశానండి నేను. వాష్ చేసి మనకి ఎంత అవసరమో ఆ పప్పు కుక్ అవ్వడానికి ఎంత వాటర్ అవసరమో అన్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకొని కుక్కర్లో మనం మంచిగా కుక్ చేసుకోవాలి. ఈ పచ్చపెసలు మనకి ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీంతో మనం దోశలు చేసుకోవచ్చు వెయిట్ లాస్లో. ఇట్లా మనము మంచిగా టేస్టీ రెసిపీస్ దీంతో మనం చేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు పసుపు వేసేసి 4 to 6 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పప్పు బాగా మెత్తగా కుక్ అయ్యేలా మనం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను పప్పు కుక్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. మెత్తగా ఇంకా మనం దాంట్లో జస్ట్ ఆ గరిటెతోనే మనము మెదుపుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక కంప్లీట్ కొబ్బరికాయని మనము ముక్కలు చేసుకొని ఇట్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటున్నాను నేను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి వెయిట్ లాస్ అయ్యేటటువంటి వారికి. అలాగే మనకి హెయిర్కి, స్కిన్కి, వీటికి కూడా చాలా బాగా మేలు చేస్తుంది ఇది. సో నేను పాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పొడి ఉంది కదండి ఇక్కడ, అందులో వచ్చినటువంటి ఈ కొబ్బరి పొడి ఉంది కదా, దీన్ని నేను వేస్ట్గా పోనివ్వనండి. ఒకటి మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఆ కొబ్బరిని. అలాగే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నానండి. ఇదేంటంటే పచ్చపెసలు నైటే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నది, ఓట్స్, అలాగే కొంచెం గోధుమ పిండి వేసి నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులో మనము కొబ్బరి పాలు మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలినది ఉంది కదండి పిప్పి, ఆ పిప్పి కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా గుంట పునుగులు చేసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండేటటువంటి బౌల్ పెట్టుకోవాలి మనం ఇది చేయడానికి. ఎందుకంటే పెసరపప్పు ఆల్రెడీ గ్రైండ్ అయింది కదా, అడుగు పట్టేస్తుంది. సో అందుకోసం మనం మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నచ్చితే మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. అందులో తాలింపు గింజలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకొని 2 ఆనియన్స్, అలాగే ఒక 9 గ్రీన్ చిల్లీసు, కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను. ఇందులో మనం ఎలాంటి కారము, చింతపండు ఇట్లాంటివి ఏమీ వేయమండి. మనకి ఈ రెసిపీలోకి కారం ఎక్కడి నుంచి వస్తుందంటే ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీస్ నుండే వస్తుంది మనకి. సో మీకు ఎంత కావాలో అన్నీ వేసుకోండి, మీకు మంట ఎంత తినగలరో అంత. తర్వాత నేను ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ నేను పప్పు కుక్ చేసేటప్పుడు కూడా వేసాను, బట్ ఇక్కడ కూడా వేస్తున్నాను. వేసి దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి తాలింపులో వేసుకున్నాం అన్నమాట. వేసుకొని ఒకసారి కుక్ చేసుకున్నాము. అది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మనం ఇందులో ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, ఆ కొబ్బరి పాలని మనం ఇందులో వేసుకొని మంచిగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. నేను ఈ కొబ్బరి పాలని ఇందులో వేసుకున్నాను. ఒక కంప్లీట్ కొబ్బరికాయ మాత్రం తీసుకోవాలి మొత్తం, అందులో ఏమి ముక్క కూడా పక్కన పెట్టకుండా మనము అన్నిటినీ ముక్కలు కట్ చేసేసుకొని నేను పాలు తీసుకున్నానండి. బట్ మాకు కావలసిన ఆ క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నేను చేసే రెసిపీ. సో అందుకోసం అని చెప్పి నేను కొంచెం పాలు పక్కన పెట్టుకున్నాను, కొబ్బరి పాలు. అవి ఎందుకంటే నేను
ఓట్స్ని ఆ కొబ్బరి పాలల్లో సోక్ చేసుకొని ఓట్స్ తీసుకుంటానండి డిన్నర్కి. సో అందుకోసం అని చెప్పేసి చాలా బాగుంటాయి. మనము ఓట్స్తో కూడా పాలు చేసుకోవచ్చు. ఓట్స్ని నానబెట్టి గ్రైండ్ చేసుకొని ఒక గుడ్డలో వడకట్టుకొని ఓట్స్ పాలు చేసుకోవచ్చు. అలాగే బాదంతో నానబెట్టుకొని బాదం పాలు తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి పాలు. నేను ఓట్స్ని వీటిల్లో సోక్ చేసుకొని తింటానండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్ పాలు కూడా తీసుకుంటాను, బట్ తక్కువ. ఈ విధంగా మనము కొబ్బరి పాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతే. ఒకసారి మనం ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోవాలి. మీకు కారం ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అది మాత్రం గ్రీన్ చిల్లీస్ కొంచెం చూసుకొని వేసుకోండి. కొంచెం స్పైసీ ఫుడ్ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చేమో. బట్ నేను డైట్ కాన్షియస్లో చేశాను కాబట్టి నేను చాలా హ్యాపీగా తిన్నాను. కొన్ని మనకు కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. నిజానికి ఇందులో అడ్జస్ట్ అయి తినే అంతలా ఏముండదండి. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఎలా చెప్పానంటే కొందరికి ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటారు. అలాంటి వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చు అనేది చెప్పాను అంతే. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీన్ని నేనైతే ఎందులో వేసుకోకుండా చక్కగా ఒక బౌల్లో తీసుకుని కూడా హ్యాపీగా తాగేశాను అనమాట. అంత బాగుంది. అలాగే నేను జాబ్ చేస్తాను కదండి, నా కొలీగ్స్ కూడా టేస్ట్ చాలా బాగుందని చెప్పాను. సో నేను లంచ్లోకి తీసుకెళ్ళినప్పుడు నా బాక్స్లో ఇది కొంచెం వేసుకోవడం, డాలియాలో తింటున్నాను ఇది నేను. మనం దీన్ని ఇంకొంచెం దగ్గరగా కన్సిస్టెన్సీ చేసుకొని రోటీస్లో కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చేసుకున్న ఆ గుంట పునుగులు ఉన్నాయి కదండి, ఆ గుంట పునుగులో ఇది వేసుకొని తిన్నాను నేను ఈరోజు, చట్నీ అలా కాకుండా. ఫైనల్గా మనము ప్రిపేర్ చేసుకున్న దాంట్లో లెమన్ని స్క్వీజ్ చేసుకొని మనము తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ మనీ స్పెండ్ చేసేసి వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో చిన్న చిన్న చేంజెస్ అండి మనకి బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో ఇట్లా రెసిపీస్ ప్రిపేర్ చేసుకొని తీసుకున్నట్లయితే మనం హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అయితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే వెయిట్ లాస్ మనం చాలా త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు మీ మీల్లో కంపల్సరీ ఓట్స్ని యాడ్ చేసుకోండి. ఫ్రూట్స్కి బదులుగా వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు రైస్ని స్కిప్ చేయడం చాలా మంచిది. రైస్ ప్లేస్లో దాలియా, అలాగే బ్రౌన్ రైస్, తర్వాత మిల్లెట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసినంత వెయిట్ లాస్ అయితే అవ్వగలం. రెసిపీ మొత్తం ఎలా చేయాలో చెప్పేశారు, బట్ దీని నేమ్ అయితే ఏంటో చెప్పలేదు కదా. ఇది పెసరపప్పు కొబ్బరి పాలతో చేసే చారండి. ఇట్లాంటి టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీ అందరికీ బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నాయి. స్నాక్స్ వెయిట్ లాస్లో ఏం తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ ఏం తినొచ్చు, డిన్నర్లో ఏం తినొచ్చు, లంచ్లో ఏం తీసుకోవచ్చు, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాటిలో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్కి అవి ఎలా హెల్ప్ అవుతాయి, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.